హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు పార్టీ చీల్చుతాడంటూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మంత్రి అవుతాడంటూ ఆయన చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. నిజంగా హరీష్ రావు మంత్రి కాబోతున్నాడా? తదితర వివరాలను సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, హరీష్ రావు గారిని అధికార పార్టీ సభ్యులు మామ దగ్గర ఉంటే ఎదగలేవు, పార్టీ చీల్చిరా, మేము మంత్రిని చేస్తామంటూ హరీష్ రావు గారి చుట్టూ ఒక రాజకీయ రంగు రుద్ది తరహా రాజకీయాన్ని నడిపిస్తున్నారు. నిజంగా హరీష్ రావు గారితో పార్టీకి ప్రమాదం ఉందంటారా? మనం తరచూ ఈ మధ్యకాలం కాదు, మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డ కాడి నుంచి బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఉన్న అంటే మొదటి టర్మ్ నుంచి రెండో టర్మ్ వరకు ఎప్పటికి కూడా సెంట్రల్ ఆఫ్ ది అట్రాక్షన్ హరీష్ రావు పేరు వినపడుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో కూడా యుద్ధ విద్యలు అవలంబిస్తున్నారా అంటే అవుననే సమాధానం చెప్పాలి. ఇది కూడా ఈ గెలుపు ప్రజాస్వామ్యంగా ప్రజల మధ్య ఓట్ల రూపంలో గెలవాల్సినటువంటి గెలుపు రాజకీయం అలా కాకుండా కుట్రలు కుతంత్రాలతోటి యుద్ధ విన్యాసాల మాదిరిగానే చేస్తున్నారు ఈ నేటి రాజకీయ నాయకులు. యుద్ధ విద్యలో కొన్ని తప్పులు కూడా ఒప్పులుగా భావించాల్సి ఉంటుంది. ఆ యుద్ధ ధర్మం అంటారు వాస్తవానికి. అయితే అంటే ఏంటంటే ఎదుటివారిని యుద్ధంలో గెలిచేటప్పుడు గెలవాల్సి వచ్చినప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళని కాన్సన్ట్రేషన్ తప్పించేలానో కుట్రలు చేసి వాళ్ళు అప్రమత్తంగా లేనప్పుడు దాడి చేయడము ఇట్లాంటివి కూడా విద్యలో భాగం, ఆ యుద్ధంలో ఒక భాగం. ఎలాగైనా గెలుపు అనేది ముఖ్యంగా చూసుకుంటారు. అలాగే ఇక్కడ రాజకీయాల్లో కూడా విలువలతో సంబంధం లేదు. ఎలాగైనా మనం గెలవాలంటే ఎదుటి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టాలి, ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలి, ఎదుటి వాళ్ళని సెల్ఫ్ గోల్లో పడేయాలి, ఎదుటి వాళ్ళకి తత్రపాటు కలిగించాలి. వాళ్ళ తత్రపాటుకు ఉన్నప్పుడు మనం బలమైన దెబ్బ కొట్టాలి. వాళ్ళ బలమైనటువంటి ఆ ఫ్యాక్టర్ మీద మనం దెబ్బ కొడితే వాళ్ళు బలహీనులవుతారు. అదే మహాభారతంలో అశ్వత్థామ ఏదైనా చెయ్యాలి అట్లా. అందుకనే కేసీఆర్ లాంటి ఉద్ధరణని కదిలించాలంటే మా వల్ల కాదనుకొని దానికి హరీష్ రావును బూచిగా చూపిస్తూ హరీష్ రావు ఎప్పుడో పార్టీ పెడుతున్నాడు, ఆయన దగ్గర 20 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు, ఈరోజు వెళ్తున్నాడు రేపు వెళ్తున్నాడు అని 2014 జూన్ 2వ తారీఖు నుంచి మొదలుపెట్టారు. ఇది కొత్తగా వినేదేం కాదు హరీష్ రావు మీద. పాపం హరీష్ రావుకి ఉన్నట్టు క్రెడిబిలిటీ అలాంటిది, హరీష్ రావుకు ఉన్న స్టెమినా అలాంటిది, హరీష్ రావుకు ఉన్నట్టు అంకిత భావం లాంటిది, హరీష్ రావుకు ఉన్నటువంటి వాల్యూ అంత లాంటిది. కాబట్టి అది చూసుకుని వీళ్ళు భయపడుతున్నారు. ఈ హరీష్ రావుని చూపించి వాళ్ళని భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు గారిని చూసి భయపడేది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాదు, కేసీఆర్ కాదు, ప్రతిపక్ష పార్టీలు భయపడుతున్నాయి. ఆయన పనితనం, ఆయన నిజాయితీ, ఆయన అంకితభావం, ఆయన ప్రజల్లో ఉన్నటువంటి పలుకుబడి చూసి వీళ్ళు భయపడుతున్నారు. ఇంత బలమైన నాయకుడు, బలమైన వ్యక్తి కేసీఆర్కి బలంగా ఉన్నాడు. ఈ బలమైనటువంటి ఆయుపట్టును మేము దెబ్బ కొడితే కానీ మనం గెలవలేము, బలహీనం చేయలేము కేసీఆర్ అని భావించి దాని తగ్గటువంటి కుట్ర కోణాలే ఇవన్నీ కూడా హరీష్ రావు మీద తరచు చెప్పేది. హరీష్ రావు నిన్న కేటీఆర్తో గొడవ పెట్టుకున్నాడు, నేను ఆయన తెలుసుకొని కేసీఆర్ ముందు పెట్టాడు గొడవ. ఇట్లాంటి వార్తలు నిన్న 2023 నిన్నటి డిసెంబర్ ఎన్నికలప్పుడు కూడా అదే గొడవ. ఓడిపోయిన తర్వాత వీరిద్దరు గొడవ పట్టుకున్నారు, కొట్టుకున్నారు, కేసీఆర్ అడ్డం పడుతూ కింద పడ్డాడు అని కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. విపరీతమైనటువంటి ఎట్లా అంటే కడుపుకు అన్నం తినేవాళ్ళంటే అట్లాంటి తప్పుడు కథను రాయరు వాస్తవానికి. అట్లాంటి కుకింగ్ స్టోరీస్ రాసి లేనిపోయి అపవాదులు అంటగట్టినటువంటి కొన్ని సంస్థలు మనం చూసాం. అంత గొప్పవాడు కాబట్టి హరీష్ రావుని ఏదన్నా చేయాలనో, హరీష్ రావుని అక్కడి నుంచి కేసీఆర్ నుంచి దూరం చేయాలని కుట్రలో భాగంగానే రకరకాల కథనాలు అవుతే అటువైపు నుంచి మంట పెట్టకరావాలంటే బీఆర్ఎస్ పార్టీలోనే హరీష్ రావుని చూపించి బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ భయపడి హరీష్ రావుని బయటికి నెట్టివేయాలనుకోవడం, లేదా వాళ్ళని చూపించి హరీష్ రావుకి కోపం వచ్చి బయటికి రావాలి. ఈ రెండిట్లో రెండు ఎత్తుగడలు చేస్తున్నారు. మీరు చూసారో చూడలేదు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఒకరేమో హరీష్ రావుకు పాజిటివ్గా మాట్లాడుతుంటారు, కొందరు నెగిటివ్గా మాట్లాడుతుంటారు. ఇప్పుడు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాళేశ్వరంలోనూ అక్కడో ఇక్కడో అవినీతి జరిగింది అంటే మరి ఆ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుకు అవినీతి అంటదా? ఆయన అవినీతి మంత్రి అవ్వడాప్పుడు అలాంటి అవినీతి ఆరోపణలు చేస్తున్న నీ పార్టీలకు ఎలా ఆహ్వానిస్తున్నావు? మరి ఏది నిజాయితీ నీలో? ఈ ప్రశ్నలు కూడా తవ్వెత్తుంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరైతే హరీష్ రావు రా నీకు మంత్రి పదవి ఇస్తాను, ఇక్కడ ఇస్తాను, అక్కంటే ఎదగలేవు అంటున్నావు అంటే ఇంతకన్నా నీచమైన రాజకీయ నాయకుడు ఎవరు ఉండడు. అంటే రాజకీయం చేతగానప్పుడు కూలి పని హమాలి పని చేసి బతకొచ్చు, కానీ ఇంత నీచాతంగా బతకాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే రాజకీయ నాయకుడు ధర్మంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా దేవాలయంలో ఉంటే అలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నాయకులను ఈరోజు చూస్తున్నాం. అంతకన్నా హీనమైనటువంటి చర్య అయితే ఇంకోటి ఉండదు. అలా వ్యాఖ్యానించిన గురించి నేను చెప్పేది. దాని తర్వాత
ఈ హరీష్ రావు మరి ఎలాంటి వాడు అనేది ఇప్పుడు మన ప్రశ్న. అయితే వీలైతే నన్ను అంటున్నారు, ఈయన అంటున్నాడు, ఆయన అంటున్నాడు, ఈయన అంటున్నాడు. గతంలో బీజేపీ పార్టీ హరీష్ రావునే టార్గెట్ చేసింది. బండి సంజయ్ గారు అయితే ఇంకా ఘోరం. హరీష్ రావు పేరింటినే ఉలిక్కి పడతాడు, భయపడతాడు. ఎందుకంటే హరీష్ రావుకు నిష్పతనం అది ఏం చేయలేక హరీష్ రావు గారి మీద ఎన్నోటువంటి అపవాదులు వేశాడు బండి సంజయ్ గారు. పాపం ఈటల రాజేందర్ ఎప్పుడు కూడా అంత గొప్పగా పెద్దగా హరీష్ రావుని ఏం వ్యాఖ్యానించాడు. ఏదో రాజకీయంగా 2 ముక్కలు మాట్లాడినాడు. ఎందుకంటే హరీష్ రావు విషయం ఈయనకు తెలుసు, దగ్గర నుంచి చేశాడు. కేసీఆర్ విషయం కూడా ఈయనకు తెలుసు. కానీ ఈయన ఎదుగుదల కోసం, ఈయన మనుగడ కోసం, ఈయన ప్రయారిటీ కోసం, ఈయన ఎదగాలని ఇతర పార్టీలో కేసీఆర్ తిరుగుతలే ఈయనకు స్థానం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ మీద ఇతనికి ప్రేమ ఉంది. ఆ ప్రేమ మనసులో ఉంది. ఆ విషయం మాటల్లో కూడా స్పష్టంగా అర్థమవుతుంటుంది. కానీ ఆయన మనుగడ కోసం కేసీఆర్ తిడితే కానీ ఆయనకు రాజకీయ మనుగడ లేదు. కాబట్టి కేసీఆర్ తిడుతుండడు. అదే హరీష్ రావుని ఎప్పుడు కూడా ఏమనలేడు కూడా. మరి హరీష్ రావు గురించి మనం ఈ కోణంలో చూడాలి. మరి హరీష్ రావుకి స్వార్థంగా ప్రయారిటీ రాలేదనో, తనకు ఎదుగుదల లేదనే ఆలోచన ఏమైనా ఉందా అంటే ఎక్కడ కూడా స్పష్టంగా హరీష్ రావు గారిని ఆంతరికంగా చూసిన వాళ్ళు కానీ, హరీష్ రావుతో మాట్లాడేవాళ్ళు కానీ, హరీష్ రావుని దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరు కూడా హరీష్ రావుకి ముఖ్యమంత్రి కావాలనే కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి, మనసులో బాధపడ్డాడు. కేసీఆర్ గారు కేటీఆర్కి ఇచ్చిన పదార్థం హరీష్ రావుకి ఇవ్వలేదని, ఇవన్నీ అందువలన ఆయన బాధపడుతున్నాడు అంటే కానీ అనేదానికి ఆయనలో హరీష్ రావు గారి దగ్గర ఎక్కడా కూడా ఏ యాటిట్యూడ్ కూడా కనపడదు. వాస్తవానికి బహుశా ఉంటుండొచ్చు. ఒక మనిషికి అందరికి కూడా ముఖ్యమంత్రి కావాలనో, గవర్నర్ కావాలనో, రాష్ట్రపతి కావాలనో, ప్రధానమంత్రి కావాలనో ఎవరికైనా ఉంటుండవచ్చు. అది రాలేదని దాని తగ్గట్టు బాధపడుతూ, బాధ తగ్గట్టు వ్యక్తీకరిస్తానికి, అసహనం ప్రదర్శిస్తానికి, పార్టీ నుంచి వెళ్ళిపోయేంతమైనటువంటి ద్వేషం పెంచుకోవాల్సినంత కూడా ఆయనకు లేదు, ఆయనకు రాదు కూడా. వాస్తవానికి ప్రాంతీయ పార్టీలు కుటుంబ వారసత్వానికి అలుగుడడం ఒక భావదారిద్ర్యమైనప్పటికీ ఎవరైనా సరే కొడుకు ప్రాధాన్యత ఇస్తారు, కొడుకు వారసుడిగా చూసుకుంటారు. కానీ మరి హరీష్ రావుకి ఎందుకు ఇవ్వలేదు రాజకీయ ప్రజాస్వామ్యబద్ధంగా అంటారు. ఆ ప్రజాస్వామ్యబద్ధంగా ఇవ్వాల్సి అంటే ఒక హరీష్ రావుకి చాలామందికి ఛాయిసెస్ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీలు కుటుంబ తత్వాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి బహుశా కేటీఆర్కి ప్రయారిటీ ఇచ్చి ఉండవచ్చు. అయినా కూడా హరీష్ రావు గారికి ఎక్కడా తక్కువ చేయలేదు. ఏ విధంగా మంత్రి పదవి విషయంలో కానీ, ప్రయారిటీలో కానీ, ఎజెండా ఒప్పజెప్పడం కానీ, ఒక ఆపరేషన్ ఒప్పజెప్పడం కానీ మనకు తెలుసు. ఆయన ట్రబుల్ షూటర్ అని కూడా మనకు తెలుసు. ఆయనకి ఇవ్వాల్సిన వాల్యూ ఆయనకి ఇచ్చాడు. అలాంటి ఏమైనా ఆలోచన ఉన్నాయని చెప్పి కేసీఆర్ కూడా వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడడం కూడా జరిగింది. కూడా పార్టీ వర్గాల్లో అంతరికి చెప్తుంటారు. అలాంటిది ఏం లేదు, నీకు మనసులో ఏం బాధ పెట్టుకోకు, ఇట్లా అట్లా ఉంటుందని స్పష్టంగా కేసీఆర్ కూడా చెప్పారని కూడా ఒక మాట అంటుంటారు. ఏంటంటే హరీష్ రావు గారు పిలిచేసి నీకు కొడుకుంటే వారసుడు ఆయన అవుతాడా, ఇంకోరు అవుతారా? ఎవరికైనా కొడుకే వారసుడు అవుతాడు కదా యూజువల్లీ. నీకు రేపు నీ సంపదన కానీ, నీ మంత్రి పదవి కానీ, ఇంకేదన్నా కూడా ఇక్కడ కూడా నాకు అవకాశం ఉంది, ఈ విధంగా వెళ్తుంది, నీకు అవకాశం నువ్వు ఈ విధంగా వెళ్తున్నా. కాబట్టి ఇట్లాంటివి అంటే అట్లాంటి చెడు ఆలోచన నాకు లేవు అని నేను స్పష్టంగా చెప్పినట్టు కూడా మనకు సమాచారం ఉంది కొంచెం వరకు. అంటే ఇక్కడ ఏంటి, ఎవరికైనా కూడా ఎవరికి లేనటువంటి ఆలోచనలు వీళ్ళు హరీష్ రావు కలిగి అడ్డగట్టేసి ఈయన ఏదో ముఖ్యమంత్రి కావాలనుకొని కేటీఆర్కి ప్రాముఖ్యత ఇస్తున్నాడు కాబట్టి నేను గొడవ పెట్టుకుంటాను, బయటకు వస్తాను, నాకు 30 మంది ఉన్నారు, నాకు 20 మంది ఉన్నారని లేనిపోని కథనాలు అల్లి ఊహలు కల్పించేలా చేసినా కూడా హరీష్ రావు గారు గత 10 ఏళ్ళ నుంచి చూస్తే ఏ రోజు కూడా తొనకలేదు, రేపు కూడా తొనకడు. కేవలం హరీష్ రావును బూచిగా చూపించి హరీష్ రావు పేరు జపం చేస్తే కానీ వీళ్ళు బతకలేని స్థితిలో ఇంకా ఉన్నారంటే, ఇంత 64 మెజారిటీతో వచ్చినా కూడా హరీష్ రావు చుట్టే రాజకీయం చేయగలిగిన ఈయన స్థితిలో ఈ పార్టీలు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు నిజమైన ప్రజాస్వామ్య తీర్పు కాదు, వీళ్ళలో ప్రజాబద్ధకమైనటువంటి పాలన లేదు, వీళ్ళలో వ్యక్తిగతంగా మరి మళ్ళీ రేపు గెలుస్తామన్న ఆలోచన లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు కూడా చేసిపోతే మేము బలంగా ఉంటారనుకోవడం కానీ అది తప్పు. కేసీఆర్ ఆ విధంగా భావించినా కూడా తప్పు జరిగింది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు, ఇతర పక్ష పార్టీలు లేకుండా మ్యాక్సిమం అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని నెగోషియేట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాని ద్వారా ఏమైంది, ప్రతిపక్షం అంటూ ఏ థర్డ్ పార్టీ వాళ్ళైనా లేరు, అది మంచిదే. కానీ ఇక్కడ పదవులు ఆశించే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు పదవులు ఇవ్వలేకపోవడం వల్ల అసంతృప్తి చెంది ఆ అసంతృప్తివాదులే నిన్న ఓటమికి కారణంలో అయ్యారు. రేపొద్దున ప్రజలకు ప్రజాస్వామ్యానికి దూరంగా ఉండేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా నిన్నటి బీజేపీ వ్యక్తులైనా సరే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. ప్రజారాజ్యంగా పాలించినప్పుడు మాత్రం హరీష్ రావుల బంపర్ మెజార్టీతో గెలుస్తారు. కాబట్టి కేవలం హరీష్ రావు గారిని బూచిగా చెప్పి వాళ్ళు మనగన సాగించే ఈయన స్థితిలో ఉన్నారు. దానికోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేసినగా చూడాలి. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్. ధన్యవాదాలు.